హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ ఎక్స్పీ. నేను మీ ఆదిత్య. నేను ప్రెజెంట్ అయితే హైదరాబాద్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ నేను హైదరాబాద్లో ఫ్రాంక్లిన్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్లో అయితే ఉన్నాను. ఇక్కడ మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని మనము రేంజ్ టెస్ట్ చేయబోతున్నాము. సో ఇప్పుడు ఇక్కడ అసలు మనకి ఫ్రాంక్లిన్ ఈవీలో ఏ మోడల్స్ ఉన్నాయి, మనకి కంపెనీ ఏ మోడల్ని రివ్యూ చేసేందుకు ఇస్తుందో ఒకసారి మనం మాట్లాడదాము. వీడియోని చివరిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు మనం ఒక రేంజ్ టెస్ట్ చేద్దాము. జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవాళ్ళు ఏంటంటే రేంజ్ ఎంత ఎక్కువ వస్తుంది, వాళ్ళు ఎంత తక్కువ పెడుతున్నారు కాస్ట్ అని చూస్తారు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో పెట్రోల్ కోసం ఎంతో డబ్బులు తగిలేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడం వల్ల మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు సిటీలో మనకి ఎంత రేంజ్ వస్తుంది, మీ పక్కగా ఎంత చెప్పగలరు? సిటీలో ఫుల్ స్పీడ్లో వెళ్తే మ్యాక్సిమం 90 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ రేంజ్ ఆప్షన్ ఈజీగా వస్తుంది. ఓకే. అదే మీరు ఎకానమీలో కనుక వెళ్తే యూ కెన్ డ్రైవ్ అప్ టు 120 కిలోమీటర్స్ పర్ ఛార్జ్. ఓకే. మన దగ్గర 2 డిఫరెంట్ బ్యాటరీ కెపాసిటీస్ ఉంటాయి. ఒకటి 32H బ్యాటరీ ఒకటి ఉంటుంది, 35H బ్యాటరీ ఒకటి. 32H బ్యాటరీ విల్ గివ్ యూ ఆన్ అన్ యావరేజ్ ఎకానమీలో 100 కిలోమీటర్స్ వరకు వస్తుంది. సిటీలో 100, ఎకానమీలో వెళ్తే 100 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఓకే. ఎకానమీ ఇన్ ద సెన్స్ అండర్ ఐడియల్ కండిషన్స్ పర్సన్ బాడీ వెయిట్ వచ్చేసి 75 kgs ఉండాలి, టెరైన్ కండిషన్ బాగుండాలి, ఛార్జింగ్ స్టేటస్ 100% ఉండాలి, టైర్ ప్రెషర్ కూడా పర్ఫెక్ట్గా ఉందంటే దే కెన్ ఎష్యూ హయ్యర్ స్పీడ్. ఇప్పుడు నాకు ఏ వెహికల్ ఇస్తున్నారు మీరు? పవర్ ప్లస్ వెహికల్ ఇస్తాను మీకు. పవర్ ప్లస్ విత్ 32H బ్యాటరీ ఇస్తాను. విచ్ ఐఎమ్ క్లెయిమింగ్ 100 కిలోమీటర్స్ ఇన్ ఎకనామికల్ కండిషన్. అది మీరు నడిపి చూడండి, మీకు ఆన్ అన్ యావరేజ్ మీకు 80 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు ఆ వెహికల్ కాస్ట్ ఎంత? ఆ వెహికల్ కాస్ట్ వచ్చేసి 85,000 రూపీస్ ఇంక్లూడింగ్ GST ఎక్స్ట్రా యాక్సెసరీస్. ఓకే. మొత్తం అంతా ఇంకా కస్టమర్కి పైసా పెట్టక్కల అవసరం లేదు, ఇంక్లూడింగ్ హెల్మెట్, సీట్ కవర్, ఎక్స్ట్రా యాక్సెసరీస్ తోటి కలిపి చెప్తున్నాను 85,000. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మన రేంజెస్ స్టార్ట్ చేయబోతున్నాము. మీకు నేను బ్యాటరీ ఫుల్ అవ్వడం వోల్ట్ మీటర్లో కూడా చూపిస్తాను. అక్కడి నుంచి మనం రేంజెస్ అయితే స్టార్ట్ అవుతుంది. చెప్పాను కదా, నా వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 95+ అయితే ఉంటుంది. సార్ ఓకే, సందీప్ గారు వెహికల్ రెడీయా? రెడీ సార్. మీకు టెస్ట్ రైడ్ కోసం వెహికల్ రెడీ. బ్యాటరీ ఫుల్గా ఉందా? వెహికల్ 100% ఛార్జ్ అండి. ఎలాగ మనకు ఎలా తెలుస్తుంది అది? సార్ మీరు ఆ క్వశ్చన్ అడుగుతారని తెలుసు. నేను మల్టీమీటర్ తీసుకొని వచ్చాను. యూజింగ్ మల్టీమీటర్ వీ విల్ నో 100% ఛార్జ్ అయిందా లేదండి. ఒకసారి మీకు ఎట్లా ఛార్జ్ అయిందన్నా మీకు ఎట్లా తెలియాలనంటే, ఇది బ్యాటరీ కాండి. బ్యాటరీ ఒకసారి మీకు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయింది అనుకోండి, 67.2 అన్నది DC వాల్టేజ్ అండి. ఓకే. ఓకే. మీకు ఇక్కడ ఒకసారి మేము ఇందులో చూపిస్తానండి. మీకు 67 ఓకే. 67 అంటే 99.99% ఛార్జ్. ఓకే. సో ఇప్పుడు మన రేంజెస్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఒక 1 డే అయితే వెహికల్ నా దగ్గరే ఉంటుంది. ఓకే సార్, నో ప్రాబ్లం అండి. ఓకేనా సార్? ఇప్పుడు మీరు రేంజ్ టెస్ట్ చేస్తారు కదా, బట్ నాకు తెలిసినంత వరకు మీరు హైదరాబాద్ రోడ్ యూజర్ కాదు. హైదరాబాద్ రోడ్ యూజర్ ఎంత ర్యాష్గా నడుపుతారో, ఎంత రఫ్గా నడుపుతారో నాకు తెలుసు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామనంటే రేంజ్ టెస్ట్ కన్నా రియల్ టెస్ట్ తీసుకుందాం మనం. అంటే ఏంటి? మీరు వెనకాల ఎక్కండి, నేను హైదరాబాద్ యూజర్స్ ఎంత రఫ్గా ర్యాష్గా నడుపుతారో అదే విధంగా నేను నడిపి చూపిస్తాను. మీరు హైటెక్స్ వెళ్తున్నారు, నేను హైటెక్స్ వెళ్తున్నా, ఇద్దరం వెళ్ళొద్దాము. దీంట్లో ఛార్జింగ్ ఎంత తగ్గింది ఏందన్నా చూద్దాము. సో ఫ్రెండ్స్, మేమైతే చింతల్లో అయితే ఉన్నాము. చింతల్ నుంచి నా పని వచ్చేసి హైటెక్స్లో ఉంది. హైటెక్స్లో ఒక సోలార్ ఎగ్జిబిషన్ జరుగుతుంది, దానికి మేమిద్దరం అయితే వెళ్తున్నాము. ఇక్కడి నుంచి మనం కరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో మనం ఎంత దూరం వెళ్ళాము, ఎంత దూరం వచ్చాము మీకు నేను చూపించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మేమైతే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్కి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి ఇక్కడికి ఒక 20 కిలోమీటర్స్ రావడం జరిగింది. ఇప్పుడు మనం మన వోల్ట్ మీటర్ పెట్టి వోల్టేజ్ లెవెల్ చూద్దాం. సో అది రెడీ అండి. ఎంత ఉంది? రెడీ 61.1. సో అంటే దాని అర్థం ఏంటి? 6 వోల్టేజ్ తగ్గింది. సో ఇంకెంత రావచ్చు రేంజ్? 53 వరకు వస్తుంది.
ఫ్రాంక్లిన్ ఈవీ కొంపల్లి షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. సో సందీప్ గారు ఒకసారి మాకు వోల్ట్ మీటర్లో వోల్ట్ పర్సెంటేజ్ ఎంత ఉందో చెప్తారా? ఓకే, ఎన్ని వోల్ట్స్ ఉందో? మనకు వచ్చేసి 56.53 ఉంది. ఇంకా ఎంత దూరం వెళ్ళచ్చు? మనం ఇంకా యావరేజ్గా 15 to 20 కిలోమీటర్స్ వెళ్ళొచ్చండి మన ఇద్దరము. మనము రిటర్న్ వచ్చేటప్పుడు మనము జేఎన్టీయు, నిజాంపేట్, జగద్గిరిగుట్ట, చింతల్, కోంపల్లి వెళ్ళేటప్పుడు 20 కిలోమీటర్స్ వెళ్ళినాము. వచ్చేటప్పుడు రిటర్న్లో ఒక 40 కిలోమీటర్స్ వచ్చినాయి. సో ఇప్పటికే 60 కిలోమీటర్స్ వచ్చినాయి. ఇంకో 20 వస్తుంది అంటున్నారు. ఇంకో 15 to 20 వరకు ఈజీగా వస్తుంది. సో ట్రై చేద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. ఓకే, బస్ ఇప్పుడు మళ్ళీ మనం చింతలు వెళ్ళిపోదామా? చింతల్ స్టోర్కి వెళ్దాం. సో ఓకే, స్టార్ట్ అవుదాం పదండి. ఓకే. సో ఫ్రెండ్స్, మొత్తం మీద చింతల్ నుంచి మనము హైటెక్స్ వెళ్ళాము. హైటెక్స్ నుంచి మళ్ళీ చింతల్ వచ్చాము జగద్గిరి కుట్ట నుంచి. అండ్ చింతల్ నుంచి మళ్ళీ మనం కొంపల్లి వెళ్ళి కొంపల్లి నుంచి వెనక్కి వస్తున్నప్పుడు కరెక్ట్గా షాపులో అయితే బ్యాటరీ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇక్కడికి 70 కిలోమీటర్ల దాకా అయితే రేంజ్ వచ్చింది ఇద్దరి మీద. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బాయ్.